వెల్కమ్ టు బ్యాచులర్ బతుకు డే 1. ఊరుకో మామ చెప్పొచ్చోలే గానీ కొంపలో మమ్మీ డాడీ ఉంటే బ్యాచులర్ బతుకు ఎట్ట అవుద్ది ఇది అంటారు. దీని మా ఫస్ట్ అన్నిటికీ తొందర ఎక్కువ. అనగనగా మొన్న ఫ్యామిలీ మొత్తం కట్టుకుని గుడికెళ్ళి వచ్చిన రోజు తర్వాత రోజు నిన్న అమ్మ సూట్ కేసులు అనేసి దేవుడికి దండం పెడుతుందంటే మీకు ఇంకా అర్థం కాలేదు. నీ రైల్వే స్టేషన్ చూసే కన్నా అర్థమైందా? అదే మా మ్యాటర్. మా వాళ్ళు ఊరికి వెళ్ళారు. ఇప్పుడు చెప్పండి, నాది బ్యాచులర్ బతుక కాదు. ఉన్నా లేకపోయినా పర్లేదు, చెట్లు బతకాలని మా అమ్మ అంటే ఎప్పుడు లేదని నేను పొద్దున్నే లేచి మొక్కలకు నీళ్లు పోతాను. పొద్దున్నే అంటే సూర్యుడు వచ్చాడు కదా అని 6ంటికి అనుకున్నారు, జస్ట్ 12ంటికి అంతే. నేను లేకుండా మీరు ఆనందంగా ఉండలేరని తెలుసు మామ. అందుకే వాయిస్ ఓవర్ చెప్పి వీడియో పోస్ట్ చేసి ఫ్రెష్ చేయొచ్చి స్కిన్ కేర్ చేసుకుని ఉతికిన బట్టలు ఆరేసి రాత్రి నానబెట్టుకున్న చియా పుడ్డింగ్ తింటూ టీవీ చూస్తూ కూర్చున్నాను. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి కాబట్టి కష్టపడి సంపాదించుకోవడం కోసం రెడీ అయ్యి బ్రాండ్ వీడియో చేయడం మొదలు పెట్టా. సంపాదిస్తే సరిపోయిందా, చేసుకుంటే నాకు గతి. ఏమన్నా చేసుకుందామని కిచెన్ లోకి వెళ్తే పొద్దున వచ్చిన పాలు ఫ్రిడ్జ్ లో ఉన్నాయని గుర్తొచ్చింది. అమ్మ కడిగి వెళ్ళినట్లన్నీ సర్దిలో పాలు పొంగడానికి వచ్చి పోయినాయి అనుకోదో చాకరి మళ్ళీ అదే ఒకటి చెప్తాడు. అందుకే పక్కనే ఉండి ఉఫ్ అని ఊదిలోపు తల ప్రాణం తొక్కొచ్చింది. ఇప్పుడు ఏమన్నా స్పెషల్ గా వంట చేసుకుందాం అంటే ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రెయిన్ మన వల్ల ఏ పనే కాదు. అందుకే 2 గుడ్లు కొట్టుకుని ఎగ్ ఫ్రై చేసుకుని అన్నం పెట్టుకుని తినేసి అనుకుంటాం. కానీ బ్యాచులర్ బతుకు కూడా కష్టమే మామ.